అన్నమాట, నా మాట కాదు, నీ తల వెంట్రుక రాలదన్నాడు. ఇది పవిత్రమైన పదం. మన మామూలు భాషలో అంటే నీ ఎంటుకు మొక్క ఓడదరా అని అర్థం. అర్థమైందా? నీ ఎంటుకు మొక్క ఎవడ పేకలాడరా అని అర్థం. అది మామూలు భాష. యేసయ్య అంత స్పష్టంగా చెప్పాడు. అంత నాకు నీ గురించి తెలుసు అని అన్నప్పుడు అదృష్టం అనేది తీసుకొచ్చారు. ఇంకో పాటలో సర్వాంతర్యామి అని పాడేశారు. అది కూడా క్రైస్తవుల పదం కాదు. సర్వాంతర్యామి అంటే ఇందుగలడు అందు లేడని సందేహం వలదు, ఎందెందు వెతికిన అందందు కలడు. అది హైందవ దేవుడు. అర్థమైందా? నరసింహుడు దానంటే స్తంభాన్ని చీల్చుకొని బయటకు వచ్చేస్తాడు సింహంలాగా. ఎందుకనంటే హైందవ దేవుడు స్తంభంలో ఉంటాడు, చెట్లో ఉంటాడు, మైక్లో ఉంటాడు, కాల్లో ఉంటాడు, చెప్పులో ఉంటాడు, ఎక్కడైనా ఉంటాడు. అర్థమైందా? కానీ క్రైస్తవ దేవుడు ఉండేది ఒకే ఒక చోట. ఎట్లా తెలుసా? మనిషి గుండెలో మాత్రం తప్పించి ఇంకెక్కడ ఉండదు. దేవుడు మనల్ని తయారు చేసుకుందే ఆయన ఉండటానికి.